అమ్మా గుంటూరు గజని, నువ్వు మరీ వైకాపా నాయకుల దగ్గర ఎంత గడ్డి తింటే మాత్రం అంత నీచంగా మాట్లాడతావా? అంత నీచానికి దిగజారిపోయి మాట్లాడతావా? అంటే ప్రజల్లో విషాన్ని నింపుతావా? అంట హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో అంట ఏబిఎన్ కార్యాలయం మీదకి నిరసన తెలియజేయడానికి పోతే ఏం వాళ్ళ చేతుల్లో అంట ఏమీ ఆయుధాలు లేవంట, కానీ పోలీసులు అరెస్ట్ చేశారంట. ఇక్కడ అంబటి రాంబాబు గారి ఇంటి మీద అంటే 7 గంటలంట పొలుగులు గడ్డపారలంట నిప్పు పెడితే కూడా అరెస్ట్ చేయలేదు. తెలంగాణలో ఒక రాజ్యాంగం ఉంది, ఇక్కడ ఒక రాజ్యాంగమే కదా, అంబేద్కర్ గారి రాజ్యాంగమే కదా అని మాట్లాడుతున్నా. అమ్మా గజని, నీకు తెలీదమ్మా, మీ అన్నయ్య గుంటూరు మేయర్ మనోహర్ ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి చెక్కు మీద సంతకం పెట్టించుకుంటే అరెస్ట్ చేశారమ్మా. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కర్ర తీసుకొని పోలీసులు లాఠీ తీసుకొని వెంటబడి తరివాడే, ఆ కేసులో అరెస్ట్ చేశారమ్మా. రాష్ట్ర కార్యాలయం మీద మరి వైకాపా గూండాలు 200 మంది ఆయుధాలతో దాడి చేసి మరి అందరినీ అక్కడ కొట్టి గాయపరిచి ఇచ్చేశారమ్మా. వాళ్ళు ఎప్పుడైనా అరెస్ట్ చేశారమ్మా? మరి ఆ తర్వాత గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి అందరినీ కొట్టి మహిళలను కూడా హింసించారు కదమ్మా, అక్కడేమన్నా అరెస్ట్ చేశారా? ఎందుకమ్మా పెద్ద కప్పలాగా నోరు తెరిచి ఏదో పెద్ద అరాచకమైనట్టు మాట్లాడుతున్నావు? ఇవన్నీ అరాచకాలు కాదా? ఇవన్నీ అంటే నువ్వు చెప్పేయన్ని అరాచకాలా? సిగ్గుండాలి. నువ్వు మాట్లాడే మాటలు చూసి మహిళలు కూడా ఉమ్మేస్తున్నారు నీ మొహం మీద. ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తున్నా, నువ్వు చేసే ప్రతి వీడియోకి, నువ్వు చెప్పే ప్రతి అబద్ధాలకి కౌంటర్ వీడియో ఇస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.